ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది ఇంటెలిజెన్స్. జూన్ 19 వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఇంటెలిజెన్స్. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖను ఈసీ హెచ్చరించింది. ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల వరకు 25 కంపెనీ కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని ఆదేశించింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది ఇంటెలిజెన్స్ హెచ్చరికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ స్వాతి, ప్రధానంగా ఆఫ్టర్ పోల్ వైలెన్స్కి సంబంధించి రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఒకటి, ఆఫ్టర్ పోల్ వైలెన్స్ ఏ విధంగా జరిగిందో ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత కూడా వైలెన్స్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయనేది ఈసీ ఇప్పటికే యాంటిసిపేషన్ చేస్తుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఏ విధంగా రోడ్ల మీదకు వచ్చి వీరంగం వేసిన పరిస్థితి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, అలాగే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో అయితే చాలా పెద్ద ఎత్తున కనిపించింది. దీన్ని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలాగే పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది అన్న ఆరోపణలు వచ్చాయి. సో దీనికి సంబంధించి నిన్ననే ఈసీ అటు ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని పిలిచింది, వివరణ కోరింది. సో ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత కూడా ఖచ్చితంగా గొడవలు చెలరేగే అవకాశం ఉందని ముందుగానే యాంటిసిపేషన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ 15 రోజుల పాటు కేంద్ర సాయుధ బలగాలను నియమించాలి, ఏర్పాటు చేయాలి. ఎటువంటి ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత అంటే ఆఫ్టర్ కౌంటింగ్ వైలెన్స్ కూడా జరగకుండా ఎటువంటి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రిపేర్ అయిన పరిస్థితి ఈసీ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అసలు ఏ ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అలాగే ఈసీ ఒక నివేదిక తెప్పించుకుంది. సో దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే దిశగా ఈసీ అలాగే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సహజంగానే నిన్ననే ఈసీ చెప్పేసింది ఆల్రెడీ ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజుల పాటు ఏపీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పహారా కాయాలి, అక్కడ పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని నిన్ననే ఈసీ చెప్పిన నేపథ్యంలో సో మరొకసారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎక్కడైతే సున్నితమైన ప్రాంతాలు ఉంటాయని గుర్తించే దిశగా ప్రభుత్వం ఒక నివేదిక కోరింది. దాంట్లో భాగంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలతో పాటు ఇంకొన్ని సున్నితమైన ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఇక రెండోది, సిట్టి ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇవాళ ఏర్పాటు కాబోతోంది. ఇది కీలకమైన అంశం. ఎక్కడైతే గత కొన్ని రోజులుగా ఆఫ్టర్ పోల్ వైలెన్స్ పెద్ద ఎత్తున జరిగిందో ఆ సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి, ఎవరు దీని వెనక ఉన్నారన్న అంశాలని కారణాలు వెలికి తీయడానికి సిట్ ఏర్పాటు చేస్తోంది. సో ఇవాళ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసే దిశగా జీవోని విడుదల చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, గురజాల, అలాగే తిరుపతి, చంద్రగిరి, సో ఇటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేది జరిగిందో ఆ ప్రాంతాల్లో ఆ సంఘటనకు గల కారణాలను పూర్తి స్థాయిలో వివరిస్తూ దానికి సంబంధించిన బాధ్యులను కూడా ఎలివేట్ చేసే దిశగా సిట్ ఏర్పాటు చేసే సిట్ దర్యాప్తు చేయబోతుంది. దీంతోపాటు నిన్న విశాఖపట్నంలో కూడా ఒక ఘటన జరిగింది. ఒక పార్టీకి ఓటేశారని వేరే పార్టీ వాళ్ళు దాడి చేసిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఈ సిట్ దర్యాప్తులో భాగంగా ఈ విశాఖపట్నంలో జరిగిన ఘటన మీద కూడా ఘటనను కూడా దర్యాప్తు చేద్దామా లేకపోతే దాన్ని సపరేట్గా చూద్దామన్న దిశగా కూడా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా దీంతోపాటు తాడిపత్రిలో అంటే రాజంపేట డిఎస్పీ చైతన్య పరిధులను దాటి వ్యవహరించారన్న అంశానికి సంబంధించి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ దర్యాప్తులో భాగంగా సిట్ దర్యాప్తులో భాగంగా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. డిఎస్పీ చైతన్య వ్యవహారాన్ని అయితే పోలీస్ ఉన్నతాధికారులు అయితే చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో 2 రోజుల్లో సిట్ దర్యాప్తును పూర్తి చేసి అలాగే నివేదిక ఇవ్వాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిట్ ఏర్పాటైన తర్వాత ఆ బృందం తన దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దానికి సంబంధించి బలమైన సెక్షన్లు, కఠినతరమైన సెక్షన్లు పెట్టాలని కూడా ఈసీ వైపు నుంచి పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అంటే సిట్ ఏర్పాటు అయిన వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తును 2 రోజుల్లో పూర్తి చేసే దిశగా సిట్ కసరత్తు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.